వైసీపీ పాలనలో రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ గాడి తప్పిందన్నారు రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. టీడీపీ నాయకులు కార్యకర్తలపై అనేక తప్పుడు కేసులు పెట్టారని, అన్ని కేసులపై కమిటీ ఏర్పాటు చేసి విచారణ జరిపిస్తామన్నారు. తప్పుడు కేసులు పెట్టిన పోలీసు అధికారులపై కూడా చర్యలుంటాయన్నారు. మైనింగ్ శాఖపై ఎన్జీటీపై ఆదేశాలను అతిక్రమించి ప్రకృతి సంపదను కొల్లగొట్టారని ఆరోపించారు. రోడ్డు భవనాల శాఖ ఆధ్వర్యంలో 172 కిలోమీటర్ల గుంతలను పూడ్చే కార్యక్రమాన్ని త్వరలోనే ప్రారంభిస్తామన్నారు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. గతంలో నంద్యాల జిల్లాలో 65,86 రూపాయలు పంపిణీ చేయడం జరిగింది. పెంచినట్టు దాని ప్రకారము 150,23 రూపాయలు పెంపకం ఇప్పుడు ఇవ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఎన్టీఆర్ భరోసా కింద కూడా 93,14 రూపాయలు అమ్మడం చేయడం జరుగుతూ ఉంది. అంటే తెలుగు ఈ రోజు ఆ రోజు ఏదైతే అధికారం ఉన్నప్పుడు వైఎస్ఆర్ పార్టీ నాయకులు 2,000 3,000 చెప్పి మొదట మేనిఫెస్టో చెప్పి మాట తప్పి ఆ రోజు కూడా వాళ్ళు అంచెలంచెలుగా పెంచుతామని చెప్పి ఎన్నిక అయిన తర్వాత ముఖ్యమంత్రిగా అయిన తర్వాత అంచెలంచెలుగా 250 రూపాయలు మాత్రమే పెంచడం జరిగింది. ఏదైతే భూదోపిడికి సంబంధించినటువంటి ఈ యొక్క ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల చాలా మంది కూడా రైతులు ఉన్నటువంటి పొలాలు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అన్ని వర్గాల ప్రజలు భయాందోళనకు గురి కావడము, ఆ రికార్డులలో కూడా తారుమారు కావడము, ఇవన్నీ చూసిన తర్వాత ప్రజలకు బాగు చేయాలి, మేము అధికారంలోకి వస్తానే ల్యాండ్ టైటిల్ యాక్ట్ ను రద్దు చేస్తామని చెప్పిన మాట ప్రకారము వాటిని కూడా కేబినెట్ లో ప్రపోజల్ చేస్తూ రేపు అసెంబ్లీలో ప్రపోజల్ పెడతా ఉన్నాము. అదేవిధంగా విశాఖలో భోగాపురం 8 ఇక్కడ కూడా చుట్టుపక్కల కూడా భూదోపిడి జరిగింది. దాని మీద కూడా శ్వేతపత్రం విడుదల చేసి అక్కడ కూడా రైతులకు ఇక్కడ సంబంధించినటువంటి అవినీతి మీద కూడా తీయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా లా అండ్ ఆర్డర్, ఏదైతే లా అండ్ ఆర్డర్ ఉందో గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు డాక్టర్ సుధాకర్ గారు కానీ ఎస్సీలను చంపి ఈరోజు పార్సల్ చేయడం కానీ అనేకమైన దుశ్చర్యలు జరిగింది. లా అండ్ ఆర్డర్ ఎక్కడ కూడా ఈ యొక్క ప్రజలు ప్రశాంతత లేనప్పుడు అధికారంలోకి వచ్చినప్పుడు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను నాయకుల మీద వేలాదిగా కూడా అక్రమ కేసులు పెట్టడం జరిగింది. ఆ కేసులు అన్నిటినీ కూడా లీగల్ గా అవి నిజమైన కేసులా అక్రమ కేసులా అనేటువంటిది ఒక కమిటీని వేయడం జరుగుతూ ఉంది. అది కూడా అఫీషియల్ కమిటీ వేసి వాటి ద్వారా ఏ విధంగా చర్యలు తీసుకోవాలి, అక్రమ కేసులు పెట్టినటువంటి అధికారులు పోలీస్ అధికారులు కావచ్చు, ఇంకా వేరే వారు కావచ్చు, ఏదైనా అక్రమ కేసులు పెట్టినటువంటివి అక్రమ దారుల మీద వాటన్నిటి మీద ఒక కమిటీ వేసి త్వరలోనే కార్యకర్తలందరినీ కూడా కాపాడుకోవడం, అదేవిధంగా అక్రమ కేసులు పెట్టినటువంటి నాయకులు ఇది యొక్క నాయకులు మరియు డిపార్ట్మెంట్ల మీద కూడా చర్యలు తీసుకోబోతుందని చెప్పి కూడా తెలియజేస్తున్నాము. గతంలో నంద్యాల జిల్లాలో